హలో అండి. చాలామంది ఎసిడిటీతో బాధపడేవాళ్ళు. అంటే కడుపు మంటగా ఉంటుంది వాళ్ళకి. ఏదైనా తిన్నా కూడా మండుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే సాధారణంగా మెడికల్ షాప్‌కి వెళ్ళి పాంటోప్రజోల్, ఓమెప్రజోల్, రాబెప్రజోల్ ఇలాంటి టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. లాంగ్ స్టాండింగ్‌గా వాడుతుంటారు డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా కూడా. సో, ఇలా వాడేటప్పుడు ఈ రకాల ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్ అంటారు ఈ టాబ్లెట్స్‌ని. పీపీఐస్ అంటారు. ఇవి చాలా వరకు బాగానే పనిచేస్తుంటే కానీ కొన్నిసార్లు ఎక్కువ సంవత్సరాల పాటు ఇలా వాడుతుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి వీటికి. కామన్గా ఇవి యాసిడ్ని తగ్గించేస్తుంటాయి కడుపులో. దానివల్ల ఏమవుతుందంటే మనం ఆహారం తినేటప్పుడు అందులో ఉండే పోషకాలు ఐరన్ కానీ, వైటమిన్స్ కానీ, కాపర్, మెగ్నీషియం ఇలాంటివి అబ్జార్ప్షన్ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు కొన్ని బ్యాక్టీరియల్ గ్రోత్, ఎక్సెస్ బ్యాక్టీరియల్ గ్రోత్ కడుపులో అయ్యే అవకాశం ఉంటుంది. రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఈ డ్రగ్స్ కొన్నిసార్లు మెదడు మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. కొన్ని మతిమరుపు, డిమెన్షియా లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తర్వాత ఆస్టియోపోరోసిస్ లాంటి బోన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇలాంటివన్నీ చూసుకొని డాక్టర్ కన్సల్టేషన్లో ఈ మందులు వాడుకొని ఎంత డోసు వాడుకోవాలి, ఎప్పుడు ఆపాలనేది చాలా ఇంపార్టెంట్.